అసలు ఇలాంటి ఎక్కడైనా చూసామా మనం? భీమవరం భీమవరం గోదావరి అంటే మామూలు ఉండదు. మరి మా సినిమా అనగనగా ఒక రాజు ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి సినిమా పేరు పాట పేరులోనే భీమవరం పెట్టేశాం. లాస్ట్ మినిట్ లో డిసిషన్ తీసుకున్నాం. భీమవరం బాల్మా అని పేరున్నప్పుడు భీమవరంలోనే ఈవెంట్ చేస్తే బాగుంటుందని జస్ట్ లాస్ట్ సెకండ్ లో డిసైడ్ చేసి వచ్చేసాం. అందరూ ఇందాక మీనాక్షి కూడా ఇందాకే ఫ్లైట్ లో దిగింది. మావాడు కూడా ఇందాకే భీమవరం నుంచి ఫ్లైట్ తీసుకున్నాడు. సో అందుకే లాస్ట్ మినిట్ లో రావడం వల్ల ఈవెంట్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. సో ఏమైనా తప్పులు జరుగుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరినీ మన్నించేయండి. నిన్నే అనుకున్నాం ఈవెంట్ చేద్దామని. యాక్చువల్లీ హైదరాబాద్లోనే ఈవెంట్ చేద్దామని ఒరిజినల్ ప్లాన్ ఉండింది. కానీ భీమవరం బాల్మా అని పేరు పెట్టుకున్నప్పుడు భీమవరంలోనే ఈవెంట్ చేయడం కరెక్ట్ అనిపించి మీ అందరినీ కలవడానికి వచ్చాం. సో వన్స్ అగైన్ మా టీం అందరికి, మీనాక్షి చౌదరికి, మన రేవంత్ కి, రాజు అందరికి ఒక్కసారి భీమవరం ఎనర్జీ ఏంటో ఒకసారి చూపించండి. నువ్వేంట్రా హీరోయిన్ తో మ్యాచింగ్ చేసుకొని వచ్చావు? పెద్దరాజు గారు నాకు యాంకరింగ్ చేస్తున్నందుకు డబ్బులు ఇస్తున్నారు, మీరు నా జాబ్ తప్పలేదు. ఇట్లా అయితే ఆవిడ డబ్బులు అంటే కట్ చేయండి. వద్దు కదా. ఒకసారి మా పాట ప్లే చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రడ్యూస్ ఆర్ ఫిల్మ్ టీమ్. మహేష్ మీ అందరికి తెలుసు, మా సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేశాడు. అండ్ ఈ సినిమాలో సంక్రాంతి వస్తున్నాల్లో బుల్రాజు రచ్చ చూశారు. ఈ సినిమాలో రేవంత్ ఇంకా చాలా బాగా చేశాడు. సో రేవంత్ సీన్స్ మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి రేవంత్ వేసుకోండి. అండ్ ఆఫ్ కోర్స్ పండగ సినిమా అన్న తర్వాత పండగ హీరోయిన్ లేకుండా ఉంటుందా? మా సినిమా పాట కాకపోయినా మీనాక్షిని చూసిన ప్రతిసారి నాకు రెండే పాడాలనిపిస్తుంది. గోదావరి గట్టు మీద రామచిలకవే, అది చాలా సూపర్ హిట్ సాంగ్. అలాగే ఈసారి పండక్కి కూడా ఎలాగైతే మీరు లాస్ట్ పండక్కి పాటలు ఎంజాయ్ చేశారో ఈసారి మీ అందరి కోసం మా ఫస్ట్ సాంగ్ పండగ పాట భీమవరం బాల్మా మీ అందరి కోసం